వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మావోయిస్టు పార్టీకి అతను ఒక మాస్టర్ మైండ్. అతడు మెదడుకి పని చెప్పాడంటే భద్రతా బలగాలకు మూడినట్లే. పార్టీ ఆపరేషన్స్లో అతను అల్టిమేట్ లీడర్. దళాలపై దాడి చేసేందుకు బలమైన ఆయుధాలు తయారు చేయడంలో ఆయన దిట్ట. అతనెవరో కాదు, మావోయిస్టు పార్టీలో టెక్నికల్ స్పెషలిస్టుగా పేరొందిన టెక్ శంకర్. ఇతనికి తెలియని టెక్నాలజీ లేదు, ఉపయోగించిన టెక్నిక్స్ ఉండవు. పేరుకి తగ్గట్టుగానే టెక్నిక్స్ను ఉపయోగించి భద్రతా బలగాలను మట్టుబెట్టడంలో టెక్ శంకర్ కీలకంగా వ్యవహరించారు. అయితే భద్రతా బలగాల ఎన్కౌంటర్లో నిన్న మావోయిస్టు టాప్ కమాండర్ హిడ్మా, ఇవాళ టెక్ శంకర్ హతమయ్యారు. ఇంతకీ ఎవరి టెక్ శంకర్, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇప్పుడు చూద్దాం. మావోయిస్టు పార్టీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. మారేడుమిల్లి దండకారణ్యంలో మరోసారి అలజడి చెలరేగింది. ఆంధ్ర ఒడిశా ఏజెన్సీలోని జిఎం వలస అటవీ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్ అండ్ ఎస్ఓజీ బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ సాంకేతిక కార్యక్రమాల్లో కీలకంగా ఉన్న టెక్ శంకర్ ప్రాణాలు కోల్పోయారు. శంకర్ సహా 7 మావోయిస్టులు హతమయ్యారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ ప్రస్తుతం ఆంధ్ర ఒడిశా స్పెషల్ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. ఆయుధాల తయారీ, కమ్యూనికేషన్ వంటి సాంకేతిక కార్యకలాపాల్లో ఈయన నిష్ణాతుడు. దళిత కుటుంబంలో జన్మించిన టెక్ శంకర్ చిన్నతనంలోని తండ్రిని కోల్పోయారు. తల్లి అతి కష్టం మీద ఇంటర్మీడియట్ వరకు చదివించారు. అప్పట్లో ఉన్నత చదువులకు డబ్బులు లేక భూస్వాముల దౌర్జన్యం, ఆదివాసీలపై అకృత్యాలతో ఇక లాభం లేదని మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. అది 2005. 20 ఏళ్ల వయసులోని పార్టీలో చేరి టెక్ శంకర్గా మారాడాయన. టెక్ శంకర్ చదివింది ఇంటర్మీడియట్ అయినా సాంకేతిక పరిజ్ఞానంలో మాస్టర్ మైండ్. వెపన్స్ తయారీ, గన్ పౌడర్ కలపడం, రేడియో ఫ్రీక్వెన్సీలను జామ్ చేయడంలో టెక్ శంకర్ దిట్ట. భద్రతా బలగాలపై దాడులకు, వాహనాలను ధ్వంసం చేయడానికి ఐఈడీలు, మందు పాత్రలను తయారు చేసేవాడు. అడవిలో ఒక చిన్న ల్యాబ్ పెట్టుకొని రాత్రికి రాత్రి ఐఈడీలు తయారు చేసి బలగాలపై దాడి చేసేందుకు మావోయిస్టులకు సహకరించాడు. మందు పాత్రలను తయారు చేయడమే కాదు, బలగాలు వాటిని గుర్తించకుండా ఉండేందుకు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించేవాడు. దీంతో పాటు పార్టీలోని యువ క్యాడర్కు ఐఈడీల తయారీ, వాటిని అమర్చే అంశాలపై ట్రైనింగ్ కూడా ఇచ్చేవాడు. ఇలా టెక్ శంకర్ మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించాడు. ఇక పోలీసుల రికార్డుల ప్రకారం ఇతనికి జోగారావు, శంకర్, బాబు, శివగా ఇలా రకరకాల పేర్లున్నాయి. ఆంధ్ర ఒడిశా బోర్డర్లో మావోయిస్టు పార్టీని మరింత బలోపేతం చేయాలని టెక్ శంకర్ భావించాడు. కానీ ఇంతలోనే పోలీసుల తుపాకీ తూటాకు దుర్మరణం పాలయ్యాడు. మొత్తంగా ఒక రోజు వ్యవధిలోనే 2 టాప్ కమాండర్లు చనిపోవడం మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ పరిణామాలు చూస్తే మావోయిస్టు చరిత్ర ముగిసినట్టుగానే కనిపిస్తోందని అటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.